వాడు ఇక్కడికి రావాల్సింది. రారా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నీకు 100 ఏళ్ళు. 1000 ఏళ్ళు, 1000 ఏళ్ళు నువ్వు ప్రజలందరి మనసులో ఉండిపోతావు. కూర్చో. నేను టైం వేస్ట్ చేయకుండా స్ట్రైట్గా పాయింట్కి వస్తాను. మీ ఆఫర్ నాకు ఇష్టం లేదు. నువ్వు చెప్పింది కరెక్టే. కొడుకు పుట్టాడు అనుకోవటం కాదు, వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చాడు అన్నదే గొప్ప. కానీ నీ కోసం కాదు. పిచ్చోడ్లో ఉన్నావే. ఒప్పుకోవడం ఇష్టం లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చావు? అట్నుంచి పారిపోయి ఉండాల్సిందే. ఇప్పుడు నేను నిన్ను విడిచిపెడతాననుకున్నావా? నువ్వు నన్ను వదులుతావా లేదన్నది పాయింట్ కాదు. నేను నిన్ను వదలను. నా గెస్ట్ హౌస్ నీదేనా అందరికీ చెప్పుకొని తిరుగుతున్నావుగా, తీసుకో. దాని డబ్బులు నాకు ఇచ్చేయి. సోనా, సోనా, వేరే చాయిస్ లేదు. చంపైనా సరే డబ్బులు తీసుకెళ్తాను. ఎవడైనా అడుగు ముందుకేసారో ఇది గుండె మీద గుండె కల్పిస్తే నా కొడకల్లారా. కూర్చొని మాట్లాడతాం. ఇంట్లో కూర్చునేది. హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్ మీద అంత తీపేంట నా కొడక. ఎదుటోడి ప్రాణమైనా పర్లేదు నీకు. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి నువ్వు. నేను బ్రతికున్నంత వరకు నువ్వు బ్రతికుంటావు. నేను చచ్చిపోతే నిన్ను చంపేస్తాను. ఎవరైనా చెప్పారు? చెప్పు చెప్పు నా కొడక. నన్ను హాస్పిటల్కి వెళ్ళండి. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. డబ్బులు చేతిలోకి వస్తే నువ్వు హాస్పిటల్కి వెళ్తావు. తప్పకుండా. ఇదిగో 4 కోట్లు తీసుకో. బయటికి తీసి లెక్క పెట్టావు. సరిగ్గానే ఉన్నాయి. లెక్క పెట్టావు. త్వరగా. సరిపోయాయి. తీసుకో, తీసుకుని వదిలేయ్. నిన్ను ఇక్కడ కాదురా, స్ట్రైట్ గా హాస్పిటల్ వదిలిపెట్టా. గౌతమ్ ఏంటి ఈమె? బ్యాగ్ పట్టుకో. టాక్సీ ఆపు. ఏ హాస్పిటల్కి వెళ్ళాలి? స్ట్రైట్ స్పీడ్గా పోనీ. ఆపు ఆపు. 100 ఏళ్ళు బ్రతికేమో లేదన్నది ముఖ్యం కదరా, మనిషిగా బ్రతికేమో లేదన్నదే ముఖ్యం. ఏసిన హాస్పిటల్ తీసుకెళ్ళు.